హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. మామూలుగా పూరి అనేది గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ చేస్తూ ఉంటారు. అలా కాకోకుండా ఈరోజు పూరి అనేది ఆలూతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఈ పూరికి అసలు ఆయిల్ అనేది పీల్చదండి. హెల్దీగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా ఆ పూరిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ పూరిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1 కప్పు వరకు సుజీ రవ్వ తీసుకుంటున్నానండి. ఈ సుజీ రవ్వని ఒక మిక్సీ జార్లో వేసుకొని వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకుందాం. ఈ రవ్వని పూర్తిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పుతో పూరీలు అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వని వీటిని అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వాము వేస్తున్నాను. ఈ వాము అనేది డైరెక్ట్గా వేయకుండా ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే మీరు గ్రీన్ చిల్లీ పేస్ట్ని వేయించుకొని తీసుకోవచ్చు. ఇలా అంతా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 2 పొటాటోస్ తీసుకుంటున్నాను. బాయిల్డ్ చేసి పెట్టుకున్న 2 పొటాటోస్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఇలా తురుముకోవాలండి. మీరు స్మాష్ చేసుకొని అయినా సపరేట్గా స్మాష్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇలా తురుముకొని తీసుకుంటే మనకి ఎక్కడే కానీ ఉంటలు లేకుండా వస్తుంది. సో అందుకనేసి ఇలా నేను తురుముకొని వేసుకుంటున్నాను ఈ పొటాటో అనేది. ఇలా పొటాటో మొత్తం తురుముకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనకి పొటాటోలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సో అదే వాటరే సరిపోతుంది. ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ పూరి అనేది కొంచెం కలర్గా ఉండడానికి ఇందులోకి చిటికెడంతా పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం హార్డ్గా అనిపిస్తే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరి వాటర్ ఎక్కువగా వేస్తే మనకు పూరీలు అనేది అంత సాఫ్ట్గా ఉండవు, పొంగవండి. అలా కాకోకుండా ఇలాగ 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యూస్ చేశాను. ఇలా తడుపుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత మూత చేసుకొని ఒక్కసారి ఒక మిక్స్ చేసుకోవాలండి. రవ్వ అనేది కొంచెం నానింటుంది కదా, ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఈ పూరీలు అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ పిండి అనేది డ్రై కాకోకుండా ఉండడానికి వీటిని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పూరీలు అనేది ప్రిపేర్ చేసుకుందాం. మామూలుగా మనం పూరీలు అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసేసుకోవాలి. డస్టింగ్ కోసం మైదా యూస్ చేస్తున్నానండి. మీరు ఆయిల్ అనేది యూస్ చేసుకొని రోల్ చేసుకోవచ్చు. ఇలా పెద్దగా రోల్ చేసుకున్న తర్వాత ఒక షార్ప్గా ఉన్న మూతను తీసుకొని ఇలా రౌండ్గా సర్కిల్గా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా రౌండ్ సర్కిల్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని మనం రిమైనింగ్ పూరీలుగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా చూపించిన విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వతో అన్ని పూరీల్ని ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు పూరీలు అనేది డీప్ ఫ్రై చేసేసుకుందాం. ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పూరీలను వేస్తూ ఇలా చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెస్ చేస్తూ మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, మనకు ఆలు పూరి అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలానే అన్ని పూరీలని ప్రిపేర్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదండి, ఆలు పూరిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఇందులోకి ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి. టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ఆలు పూరీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రెసిపీకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.